ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. ప్రస్తుతం మనం మెట్పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్నాం. సో ఇక్కడికి మనం రావడానికి గల కారణాలు ఏంటి అంటే, ఇక్కడ కొత్త బస్టాండ్ సమీపంలోని అంటే బస్టాండ్కు అంటే ఇన్గట్ ఉంటుంది. సో అక్కడ ఒక యాక్సిడెంట్ అయితే జరిగింది. సో దానికి సంబంధించి మనం వివరాలు తెలుసుకునే క్రమంలో ఇక్కడికి రావడం జరిగింది. సో అక్కడ ముగ్గురికి అంటే ఒక వాహనంపై ముగ్గురు వెళ్తూ ఉన్నారు. అక్కడ యూటర్న్ తీసుకున్న క్రమంలో నిజామాబాద్ వైపు నుండి కోరుట్ల వైపుకు లారీ అంటే వెళ్తున్న క్రమంలో అదుపు తప్పి వీరి బైక్ని అయితే ఢీకొట్టడం జరిగింది. బైక్పై వెళ్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. అక్కడ ఉన్న స్థానికులు గమనించి వారిని ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. సో వారికి ఏం జరిగిందనే విషయాన్ని మనం ఇక్కడ ఉన్న డాక్టర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నీ పేరు? మల్లికార్జున. ఎవరు మీది? గొల్లపల్లి. గొల్లపల్లి. మరి కనిగిరి దగ్గర అయితే ఇక్కడ పని చేస్తుంటాం. బండలింగపూర్. బండలింగపూర్లో పని చేస్తారు. మెట్పల్లి వచ్చేది అద్దాలకి షాప్ కానీ మా వాళ్ళని తీసుకొని వచ్చిన. ఏమైంది? ఎవరు మా ఆడవాళ్ళకి తలనొప్పి అయితే అద్దాలు తెచ్చుకుందామని వచ్చినాం. ఆడికి డిపోకి ఎదురుగా సార్, ఏ హాస్పిటల్ తెలియదు, ఎదురుకుంటుందంటే అదే అద్దాల షాప్ అంటే మల్లుకుంటున్నా. లారీ వచ్చి కొట్టేది సార్. అంటే ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ దగ్గర కొత్త బస్ స్టాండ్ దగ్గర అంటే ఎవరెవరు మీరు ముగ్గురు వచ్చారా? మా మరదలు, మా భార్య, నేను. ఓకే, మీ పేరు? నా పేరు మల్లికార్జున. చూపించుకొని రిటర్న్ వెళ్తారా, ఇంటికి వెళ్తారా లేకపోతే? చూపించుకోవాలి. పోవటానికి అద్దాల షాప్ కాడికి పోతుంటే వచ్చి గుద్దింది లారీ. వచ్చే క్రమంలోనే మీకు స్పీడ్గా వచ్చి గుద్దాడు. స్పీడ్గా వచ్చారా లారీ? మేము మెల్లగానే మలుకొని పోతున్నాం. లారీ స్పీడ్గా వచ్చి గుద్దేశారు. ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడికి? ఈ అంబులెన్స్లో ఎవరో తీసుకొచ్చారు సార్. తెలియట్లేదు. నీ పేరు? జయమ్మ. ఎవరు? బండలింగపూర్. అంటే హాస్పిటల్కి వచ్చారా మీరు మెట్పల్లికి? హాస్పిటల్కి వచ్చేటప్పుడు అయిందా, పోయేటప్పుడు అయిందా? తెలియదు అన్న, గుర్తులేదు. మీకేనా అంటే ఆరోగ్యం బాగాలేదు? తీసుకొచ్చి మీకేనా? నాకు. మీరు మధ్యలో కూర్చున్నారు అక్కడ బస్ స్టాండ్ దగ్గర యూటర్న్ తీసుకునేటప్పుడు లారీ వచ్చి డైరెక్ట్. అవునా? అసలు గుద్దింది కానీ తెలియదు అన్న. ఆయన మీ భావన? మా ఆయన. మీ ఆయన? మా చెల్లెలు. అన్న బాగా దెబ్బలు తాకినాయా? లారీ స్పీడ్లో ఉంది. ఆయనకి ఏమైంది? గుర్తు. నా పేరు మౌనిక. ఎవరు? లింగాపూర్లో ఉంటుంది, మా ఆంధ్రలో. ఏం జరిగింది? ఆ అమ్మాయికి హుషారు లేకపోతే దవాఖానకు వస్తే కొత్త బస్ స్టాండ్లోనా జరిగింది? అక్కడ బస్ స్టాండ్ ఇట్లా మూల తిరుగుతున్నాం, లారీ వచ్చి గుద్దేసింది. మీకేమైంది మరి ఇప్పుడు? కాలు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే చెప్తారా? నమస్తే అండి, నా పేరు డాక్టర్ సుశీల్ కుమార్. ఇందాక ఒక ఆర్టీఏ కేసులు చూడడం జరిగింది. దాంట్లో 2 పేషెంట్స్ చాలా సీరియస్గా ఉన్నారు. తీవ్ర రక్తస్రావం జరిగింది. దానికి మేము ఇమీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని స్టెబిలైజ్ చేసి పంపించడం జరుగుతుంది. ముగ్గురిట్లలో 2 అయితే ప్రాణాపాయంలో ఉన్నారండి. అది మాత్రం మనం కొంచెం కంట్రోల్ చేసే పంపిస్తున్నాం ఇక్కడ నుంచి. ఇక వాళ్ళకి తగినగా ట్రీట్మెంట్ ఉండాలని పెద్ద హాస్పిటల్కి పంపిస్తున్నాం. బోన్ ఫ్రాక్చర్స్ ఏమన్నా? ఉన్నదండి, ఒకటి బోన్ ఫ్రాక్చర్ అయింది లేడీకి. అది కొంచెం పెద్ద బోన్ అండి, టిబియా అని అంటారు దాన్ని. అది ఓపెన్ ఫ్రాక్చర్ అయిపోయిందండి. అక్కడ నుంచి ఆమెకి తీవ్ర రక్తస్రావం అయింది. సో హైపోటెన్షన్లో ఆమె వెళ్ళిపోతున్నది. కొంచెం మనం అది ప్రివెంట్ చేసినాం, ఆల్రెడీ స్టెబిలైజ్ చేసే పంపిస్తున్నాం. ముగ్గురికి సార్ ఏమన్నా బాగా లేదండి, అది ఇమ్మీడియట్ ఏం కాదు. జస్ట్ కాకపోతే మనం ఎట్లా అంటే ఇట్లా వెంటనే
చూసినాం కాబట్టి ఇట్లా మనం గ్లూకోజ్లతోటి అవి ఇవితోటి మేనేజ్ చేసేసాం మేము. ఎట్లా అని అంటే మా ఫ్లూయిడ్స్ తోటి మేము ఇట్లా సీనియర్స్ సహకారంతో మేనేజ్ చేసేసినాం. తగిన ట్రీట్మెంట్ అయితే మీరు ఇచ్చేసారు. మేము ఇచ్చేసినాం వాళ్ళకి. ఇప్పుడు వెంటనే ఏదో ఇమీడియట్ అన్నట్టు కాదు, ఎలెక్టివే, అంటే ఎలెక్టివ్ ప్రొసీజర్సే ఉంటాయి.